తెలంగాణ నుంచి లోక్సభకు సోనియా పోటీ చేయాలి, వీలు కాకుంటే రాజ్యసభకైనా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించాలి. కాంగ్రెస్ పిఎస్సి సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం. పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారిని స్ఫూర్తిని చాటాలని పిలుపు. 6 గ్యారంటీ అమలుపై మంత్రుల పర్యవేక్షణ. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అందరూ కష్టపడి పనిచేయాలని కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ పిఎస్సి సమావేశం సూచించింది. ఆ ఎన్నికల్లో సోనియా గాంధీ తెలంగాణ నుండి లోక్సభకు పోటీ చేయాలని, వీలు కాని పక్షంలో రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యకు ప్రాతినిధ్యం వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. సోమవారం గాంధీ భవన్ లో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ఈ ఎక్సెట్రా అందరు కలిసి సోనియా గాంధీని తెలంగాణ నుండి ఈ పార్లమెంట్ ఎన్నికల బరిలో పోటీ చేయాలని సూచిస్తాను. ఏకగ్రీవం కూడా చేసిండు. ఒకవేళ పార్లమెంటు నుండి పోటీ చేయని పక్షంలో రాజ్యసభ సభ్యురాలుగా తెలంగాణ నుండే అవకాశం కల్పించాలని కోరుతాను. రాజ్యసభ సభ్యురాలుగా అవకాశం కల్పించాలని తెలంగాణ ఎందుకు ఎక్కంచాలైనా చేయవచ్చు. అది పరోక్ష పద్ధతినే. పరోక్ష పద్ధతి వారికి ఇంకొకరికి అక్కడికి వస్తుంది కదా. కాంగ్రెస్ నమ్ముకొని అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న పెద్దలకు అక్కడికి వస్తుంది కదా. రాజ్యసభ ఇక్కంచెల్లి కాకుండా వేరే దగ్గర నామినేటెడ్ చేస్తే రాజ్యసభ నామినేటెడ్ పోస్టులేనే. దానికి కూడా ఇక్కడనే ఒక ఖాళీగా ఉన్న స్థానాన్ని ఖతం చేయాలనుకుంటానులా. ఇక సోనియా గాంధీ అత్తగారు కూడా ఇందిరాగాంధీ గారు కూడా ఇందిరాగాంధీ కాంగ్రెస్ అని ఉండే, ఐ కాంగ్రెస్ అనేదాన్ని. ఇందిరాగాంధీ కాంగ్రెస్ మెదక్ లోక్సభ నుండి పోటీ చేసి 2 లక్షలకు పైగా మెజార్టీ తోటి గెలిచింది. ఆ సందర్భంలో ఇక్కడికి ఎన్నికల ప్రచారానికి రాకపోయినా ఇందిరాగాంధీని బాగారెడ్డి అనే ఒక వ్యక్తి ఉండే. ఆ బాగారెడ్డి ఇందిరాగాంధీ కాంగ్రెస్ లోనే ఉండే. ఆయన ప్రచారం చేసిండు. ఆయనే ప్రచారం చేసి ఆయనే అభ్యర్థి లెక్క ముందుండి ఇందిరాగాంధీని గెలిపించాలంటే 1980లో మెదక్ పార్లమెంట్ స్థానం నుండి ఇదే ఇందిరాగాంధీ ప్రచారానికి రాకపోయినా బాగారెడ్డి అనేటైనా అన్ని తన మీద వేసుకొని ప్రచారం చేసి 2 లక్షల చిలుకు ఓట్లతోటి ఇందిరాగాంధీకి అత్యధిక మెజార్టీ తెప్పించిండు. ఆయన పుణ్యం, అది బాగారెడ్డి పుణ్యమే. ఎందుకంటే ఆయనే సర్వశక్తులు వడ్డీ ఆయనే ప్రచారంలో ఉండి ఇందిరాగాంధీ రాకపోయినా 2 లక్షల మెజార్టీ తోటి ఇందిరాగాంధీని గెలిపించిండు. అప్పుడు ఇందిరాగాంధీ మీద ఇదే జైపాల్ రెడ్డి, ఇప్పుడు ఉన్నాడు కదా పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన జైపాల్ రెడ్డి, ఇదే రేవంత్ రెడ్డికి పెద్ద మామ అవుతాడు. జైపాల్ రెడ్డి వల్ల తమ్ముని బిడ్డను రేవంత్ రెడ్డి చేసుకున్నాడు. రేవంత్ రెడ్డికి మామ అవుతాడు జైపాల్ రెడ్డి అప్పుడు ఇదే ఇందిరాగాంధీ మీద మెదక్ నుండి పోటీ చేసి ఓడిపోయాడు. దాదాపు 2 లక్షల పైగా ఓట్లు ఇందిరాగాంధీకి వస్తే 81,000 ఓట్లు ఇదే జైపాల్ రెడ్డికి కూడా రావడం జరిగింది. ఇంకా మరి ఇందిరాగాంధీ లెక్కనే సోనియా గాంధీ కూడా ఒకవేళ లోక్సభ నుండి ఇక్కడ పోటీ చేస్తే చరిత్రను తిరగరాస్తుందా, లేకపోతే బలిదేవత అని ఇదే తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకొని ఆమెను ఓడగొడతారా అనేది కూడా చూడాలి. మొత్తానికి హిస్టరీని రిపీట్ చేయబోతుందా, అత్తలాగా ఒక న్యూ హిస్టరీ క్రియేట్ చేయబోతుందా, హిస్టరీని తిరగరాయబోతుందా, లేకపోతే ఓడిపోయి కొత్త అమ్మో తెలంగాణ వాళ్ళు మామూలు కాదని ఆమె భయపడుతుందా చూడాలి.